హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఇప్పీ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో 2 ఇప్పీ సర్కిల్స్ తీసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు, దీనివల్ల ముద్దగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని ఇలా వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫోర్క్తో మరీ ముద్దగా కాకుండా ఇలా పొడిగా చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉండాలి. ఇందులోకి మనం 1/2 క్యాప్సికమ్, 1 క్యారెట్ అండ్ 1 ఆనియన్, పచ్చిమిర్చి అండ్ 1 టొమాటో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము అండ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒరిగానో సీజనింగ్ కూడా యాడ్ చేసుకుందామండి, దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక 5 మినిట్స్ సాల్ట్ చేసుకుందామండి, సరిపోతుంది. మరి ఎక్కువగా మగ్గనక్కర్లేదండి మనకి. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పీ మసాలా పౌడర్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాము. అండ్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్ను కూడా ఇందులో మిక్స్ చేసుకుందామండి. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఫోర్క్తో మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా మనం ఫోర్క్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. దానివల్ల పొడి పొడిగా వస్తాయి నూడిల్స్ అనేది మనకి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇప్పీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా తీసుకోవచ్చండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చాయో మన ఇప్పీ ఎగ్ నూడిల్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది సాస్తో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.